ఎండాకాలం మధ్యాహ్నం పూట సల్లసల్లగా తినడానికి బ్రెడ్ కస్టర్డ్ అయితే చేశాను. చాలా బాగుంది. మా పెద్దోడైతే వచ్చి అడిగాడనమాట, ఫ్రిడ్జ్లో కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అమ్మ, ఏదైనా చేయొచ్చు కదా అంటే, సో ఇందులో ఎంకలాడి బ్రెడ్ కస్టర్డ్ అయితే చేశాను. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ముందుగా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో 2 చెంచాల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అందులో అయితే ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఉండలు లేకుండా మొత్తం కస్టర్డ్ పౌడర్ పాలు అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక మరో పక్కన పాలు అయితే మరుగుతున్న పాలల్లో సో మనం ఈ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. పాలు అయితే మంచిగా చిక్కగా మరగబెట్టుకోవాలి. పాలు మరిగేటప్పుడు అయితే ఇందులో మనకి కావాల్సినంత టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అయితే వేసుకోవాలన్నమాట. సో షుగర్ వేసేసి అది అలాగే మరగబెట్టుకుంటూ మరో పక్కన మామిడికాయలు అయితే కట్ చేసుకున్నాను. సో మామిడికాయ స్లైసెస్ అయితే కట్ చేసుకొని అందులో వేసుకోవడానికి అయితే కట్ చేసి పెట్టాను అనమాట. నెక్స్ట్ మనకి పాలు అయితే మరుగుతున్న టైంలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని అయితే అందులో వేసుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకొని. ఇలా వేసుకొని ఇంకా చిక్కపడేంత వరకు అయితే మనం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. గడ్డలు అయితే అస్సలకి గట్టనివ్వకూడదు. గడ్డలు కడితే టేస్ట్ అయితే అస్సలకే మంచిగా ఉండదు. పాలు చిక్కగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనకి ఈ విధంగా చిక్కబడేంత వరకు అయితే పాలనైతే మరగబెట్టుకోవాలి. ఇలా మరగబెట్టుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మన బౌల్ తీసుకున్నాను. సపరేట్ ఎవరిది వాళ్ళకే ఉండాలి. మా పిల్లలు అయితే కొట్టుకుంటారనమాట. సో బ్రెడ్స్ తీసుకొని మొత్తం ముక్కల్లాగా చేసేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దానిపైన నేనైతే కస్టర్డ్ వేస్తున్నాను. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని చల్లారబెట్టి వేస్తున్నాను అనమాట. దానిపైన నేనైతే మళ్ళీ మ్యాంగోస్ కట్ చేసి పెట్టాను కదా పీసెస్, అక్కడొకటి మొత్తం అయితే స్ప్రెడ్ చేస్తున్నాను లేయర్ లాగా. ఫస్ట్ బ్రెడ్ వేసాను, నెక్స్ట్ కస్టర్డ్, నెక్స్ట్ మ్యాంగో పీసెస్, నెక్స్ట్ మళ్ళీ కస్టర్డ్ అయితే వేసాను. అందరికీ కలిపి ఒక బౌల్లో వేద్దాం అనుకున్నా కానీ మా పిల్లలు ఊరుకుంటారా, నాది నువ్వు ఎక్కువ తిన్నావంటే నువ్వు ఎక్కువ తిన్నావు అంటారు. అందుకోసమే ఎవరి బౌల్ వాళ్ళకైతే సపరేట్గా చేస్తున్నాను అనమాట. ఒక బౌల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో బౌల్లో కూడా సేమ్ అలాగే బ్రెడ్స్ అయితే నేను ముక్కల్లాగా చేసి పరిచేసి దానిపైన ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మ్యాంగోస్ అయితే వేస్తున్నాను. మ్యాంగో వేసిన తర్వాత కస్టర్డ్ అయితే వేసుకుందాము. సో ఇలా కస్టర్డ్ మ్యాంగోతోని ఈజీగా చేయొచ్చు కదా అని చాట్‌జీపీటీని అడిగితే చెప్పిందనమాట. సో చాట్‌జీపీటీ చెప్పిన రెసిపీ అండి ఇది, చాలా బాగుంది. సో కానీ మా పిల్లలు లేవకముందు చేయాలి అనుకున్నా, మార్నింగే చేశాను నేను. కాకపోతే వాళ్ళైతే స్మెల్కో ఏమో కస్టర్డ్ పౌడర్ స్మెల్కి లేచేసి మమ్మీ ఏం చేస్తున్నావు అని ఊరికే అడిగారనమాట. సో దాన్ని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా తింటే టేస్ట్ అయితే మస్తుంది, చల్లగా ఎక్సలెంట్ ఉంది టేస్ట్ అయితే. మా పిల్లలకి తెలియకుండా ఏదైనా చేసి సర్ప్రైజ్గా ఇస్తే బాగుంటుంది కానీ అలాగే చేద్దాం అనుకున్నా, కానీ మా పిల్లలు ఊరుకుంటారా. ఇప్పుడు కూడా నేను ప్రతి ఒక్క బౌల్ టేస్ట్ చేస్తుంటే మా చిన్నోడు అంటున్నాడు, అన్నీ నువ్వే తింటావా అని అయితే అంటున్నాడు అనమాట. చాలా నవ్వుకున్నా. వీడియో కోసం అయితే మళ్ళీ ప్రతి ఒక్క బౌల్లో టేస్ట్ అయితే చేస్తున్నాను. 3 బౌల్స్ చేశాను. 3 బౌల్స్లో సపరేట్గా చేస్తున్నాను. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. వీడియోకి అయితే లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.